శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026వ సంవత్సరం జూన్ నెల 2వ తేదీ నుంచి సుమారు ఒక సంవత్సర కాలం పాటు అంటే మళ్ళీ 2027 జూన్ వరకు కూడా దేవతా గురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే గురువుకి అతిచారం ఉన్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుంచి మళ్ళీ రాబోయే సంవత్సరం 2027 జనవరి 24వ తేదీ వరకు కూడా సింహరాశిలో సంచారం చేసి మళ్ళీ వెనక్కి వస్తాడనమాట. ఆయన వెనక్కి వచ్చి మళ్ళీ ఇదే కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో గురుడి యొక్క సంచారం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మీ అందరూ కూడా తెలియజేస్తాను. అంటే కర్కాటకంలో గురుడున్నంత కాలము కూడా మీకు ఈ రాశి ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయని చెప్పని మనం చెప్పవచ్చు. కర్కాటకంలో గురుడు ఉన్నప్పుడు మేషరాశి వారికి ఇది చతుర్థ గురుడు అవుతాడనమాట. అర్ధాష్టమ గురు దోషం అంటారు దీన్ని. ఈ అర్ధాష్టమ గురువు ఉన్నటువంటి కారణం చేత శాస్త్ర వచనాన్ని అనుసరించి యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిం, ధనవ్యయం, దేశత్యాగంచ కలహం చతుర్థ స్థానగో గురువు అంటోంది శాస్త్రం. గురువు చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు బుద్ధి చాంచల్యం, ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి ప్రజ్ఞ అనేటువంటిది ఉండదు. ఏదో తోచింది చేసాం అన్నట్టుగా ముందుకు సాగడానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆలోచనలు స్థిరంగా ఉండవు కనుక మనం చేసేటువంటి పనులు కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉండదు. అందుకని ఈ కారణం చేత ప్రతి పనిని కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండటం అనేది మంచిది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధన వ్యయం అన్నారు. అంటే విపరీతంగా ఖర్చులు కూడా ఉండడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఈ ఖర్చులు కూడా ఎలా ఉంటాయి అని అంటే కనుక ఒక అప్పు చేసినట్లయితే మళ్ళీ అది తిరిగి మరో అప్పులోకి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక అప్పుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఖర్చులు కూడా ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులుగా ఉండడానికి గాను అవకాశం ఏర్పడుతున్నది. దీంతో పాటుగా ఇక్కడ విపరీతమైనటువంటి మానసిక అప్రశాంతత కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తేజోహాని, ముఖంలో ఉండేటువంటి కాంతి ఏదైతే ఉందో ఇది తగ్గడానికి గాను ఆస్కారం ఏర్పడుతోంది. కలహం, కొట్లాట్లు ఉంటాయి. ఇంట బయట మానసిక అప్రశాంతత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలానే చిన్నపాటి గాయాలు ఏమైనా అవ్వడానికి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనస్సు ఒకటే ఆందోళనగా ఉంటుందని చెప్పని కూడా చెప్పుకోవాలి. గౌరవ మర్యాదలు లోపించడానికి, అవమానాలు ఉండటానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి. మోసపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అందుకని మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, అప్పులు తీసుకోవటాలు, తాకట్లు పెట్టడం, ముఖ్యంగా బంగారాన్ని తాకట్టు పెట్టడం, ఇటువంటి వాటికి దూరంగా ఉండకపోయినట్లయితే మాత్రం నష్టపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా కొంత లిక్విడ్ క్యాష్ అనేది దగ్గర పెట్టుకోవడం అనేది మంచిది. అది బ్యాంకులో అనమాట. ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకులో లిక్విడ్ క్యాష్ అనేది దగ్గర పెట్టుకోవడం అనేది మంచిది. ఈజీ మనీ వైపు ఎంతగా మీరు అడుగులు ముందుకు వేసినట్లయితే అంతగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఏర్పడుతుంది. అయినప్పటికీ చతుర్థంలో గురుడు ఉన్నప్పుడు ఏంటంటే మీకు గృహయోగం ఇవ్వడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇల్లు కట్టుకోగలుగుతారు. అయితే ఇల్లు కట్టుకోవడానికి కూడా మన దగ్గర ఎలా ఉంటుంది పరిస్థితి, మనం ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టామనుకోండి, దానికి పెట్టేటువంటి లోన్లు మాత్రం తడిపి మోపిడిగా ఉంటాయి అనమాట. అట్లా పెద్ద మొత్తాలలో కనుక మీరు ఈఎంఐలు పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనం ఈఎంఐ పెట్టేటప్పుడు ఏం చేస్తాం, మనం ఏదో ఒక అంచనా వేసుకుంటాం. నాకు ఇంత జీతం ఉంది కనుక దీంట్లోంచి నేను ఇంత కడతాను అనుకొని మీరు అంచనా వేసుకొని దిగుతారు. దిగినప్పుడు ఒకవేళ ఇంత జీతం మనకు రాకపోతే ఏంటి పరిస్థితి, ఉద్యోగం పోతే ఏంటి పరిస్థితి, అప్పుడు ఏం చేయాలి, వీటిని కూడా ఆలోచించుకొనే దిగాలండి. ఇలా ప్రతి విషయంలోనూ కూడా ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్స్లో కూడా మోసపోవడానికి అవకాశం ఉంటుంది కనుక మోసాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అమాంతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక గురుబలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత మేషరాశి వారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకుంటూ గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది. ఓం జాం జీం జూం సం బృహస్పతయే స్వాహ అని గురుమంత్రం వస్తుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చక్కగా మీకు అవకాశం ఉన్నంత మేరకు 1000 సార్లు జపం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 1000 మార్లు కుదరదు అనుకునేటువంటి వాళ్ళు 500 సార్లు అయినప్పటికీ జపం చేయవచ్చు. దీనికి ఎటువంటి నియమాలు కూడా ఏమీ ఉండవు. ఉదయం పూట స్నానం చేసి శుచిగా ఉన్నటువంటి వస్త్రాలను ధరించినటువంటి వారే ఒక ప్రదేశంలో కూర్చొని హాయిగా జపం చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంత మేము చేయలేమండి అనుకునేటువంటి వారు 6 నెలలకు ఒక మారుగా 16,000 గురుగ్రహానికి జపం చేయించి శనగల కేజింపావు దానం ఇచ్చినా కూడా చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. కనుక ఈ రెండిట్లో మీకు ఏది అవకాశం ఉన్నట్లయితే దాన్ని చక్కగా పాటించండి. ఈ మంత్రానికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నటువంటి వీడియో లింక్ కూడా నేను కింద పొందుపరుస్తున్నాను. దాంట్లోంచి మంత్రాన్ని తీసుకొని మీరు హాయిగా జపం చేసుకోవచ్చు.
అలానే అతిచారం చేత గురుడు రాశి మారినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయనే దాన్ని మళ్ళీ అతిచారం ఏర్పడినప్పుడు అంటే 31 అక్టోబర్ ఆ ప్రాంతాల్లో అతిచారం ఏర్పడుతుంది కనుక అప్పుడు ఆ విశేషాలను కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.